హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. జెన్పాక్ట్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్కి మేనేజ్మెంట్ ట్రైనీ పైథాన్ డెవలపర్ అనేటువంటి రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. జెన్పాక్ట్ కంపెనీ నుంచి మనకు మేనేజ్మెంట్ ట్రైనీ పైథాన్ డెవలపర్ అనేటువంటి ఈ రోల్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ హైరింగ్ అనేది గుర్గాన్ లొకేషన్కి అయితే చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వరకు చూసుకుంటే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే BE బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే 6 lakhs per annum వరకు మనకు శాలరీస్ అయితే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే టీమ్ మెంబర్స్తో అయితే వర్క్ చేస్తూ దానికి సంబంధించిన పైథాన్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్ కానీ ఏం బగ్స్ కానీ లేకోకుండా కోడ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. యూజింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ కోడ్ రియలబిలిటీని ఎన్ష్యూర్ చేయడానికి యూనిట్ టెస్ట్ అండ్ ఆటోమేటిక్ టెస్టింగ్ అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది. అలానే కోడ్ రివ్యూస్లో అయితే పార్టిసిపేట్ చేసి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి డీబగ్ అయితే చేయాల్సి ఉంటుంది. కోడ్ రిలేటెడ్ అయితే యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ అయితే మీరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ న్యూ టెక్నాలజీస్ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు చేసే డెవలప్మెంట్ ప్రాసెస్ కానీ డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏవైనా కోడ్ చేంజెస్ కానీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కానీ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. ఇవి ఈ జాబ్కి సంబంధించిన బ్రీఫ్గా రెస్పాన్సిబిలిటీస్ అయితే. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్. సో BE బీటెక్ చేసిన రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకైతే పైథాన్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ప్రిన్సిపల్ గురించి వీటి గురించి అయితే బేసిక్ నాలెడ్జ్ ఉండాలంటున్నారు. వెబ్ ఫ్రేమ్వర్క్స్ గురించి ఫెమిలియారిటీ అయితే ఉండాలి. అండ్ అలానే ఫ్రంట్ అండ్ టెక్ గురించి అయితే బేసిక్ అండర్స్టాండింగ్ తెలిసి ఉండాలంటున్నారు. అండ్ మీరైతే టీంతో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. కాంట్రిబ్యూట్ టువర్డ్స్ కలెక్టివ్ గోల్స్ అండ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఇవైతే దీనికి సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్స్. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో చూసుకుంటే మీకు ఇంటర్న్షిప్లో కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్లో కానీ దానికి సంబంధించిన పైథాన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే అది ఒక ప్లస్ లాగా ఉంటుందంటున్నారు. అండ్ ఎజైల్ మెథడాలజీస్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. అలానే సీక్వెల్ కానీ NoSQL డేటాబేసెస్ గురించి అయితే నాలెడ్జ్ ఉండాలంటున్నారు. సో ఇది ఈ జాబ్కి సంబంధించిన ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ మినిమం క్వాలిఫికేషన్స్. శాలరీ కనుక చూసుకుంటే ఆన్ యావరేజ్గా దీనికైతే 6 lakhs per annum వరకు మనకు శాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ లొకేషన్ చూసుకుంటే గుర్గాన్ లొకేషన్కి ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడ మీకు అప్లై లింక్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు జెన్పాక్ట్ కెరియర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీ డీటెయిల్స్ లైక్ మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇచ్చి మీ రీసెంట్ రెజ్యూమే అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఎన్నో టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.